యూ థింక్ పీపుల్ నో దెమ్సెల్ఫ్ సో మచ్ సరస్వతి గారు? ఇప్పుడు ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, నన్ను కానీ ఎవరైనా ఊరికే ఎవరినైనా అడిగితే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేవి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ బటన్స్ ఎప్పుడు పుష్ అవుతాయి? సరే కరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే తెలుస్తాయి అసలు మనం ఏంటి, ఎక్కడ మనం ట్రిగ్గర్ అవుతున్నాము. మన సహజ చెప్పడానికి అందరూ మంచివాళ్లే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు. సో ఈ క్లిష్ట అందులో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ మారుతున్న టైంలో మీరు కపుల్స్కి ఏం చెప్తారని బేసిక్గా? అంటే హౌ డూ ఐడెంటిఫై దట్ థ్రెడ్ ఆఫ్ లవ్? ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అనండి, బాండింగ్ అన్నది, కన్సర్న్. మీరు అన్నారు చూడండి, అన్నయ్య కొడితే వదిలేసుకుంటావా, చాలా సమంజసంగా ఉంది వినడానికి. అలా ఏం చెప్తారు మీరు కపుల్స్కి? అదే చెప్తాను. నువ్వు ఒక వ్యక్తితోని నువ్వు రేపొద్దున ప్రయాణం మొదలు పెట్టాలనుకుంటున్నావు. నేను ఇక్కడ దయచేసి ఒకటి ఏంటంటే, ఆడ మగాని మాట్లాడట్లేదు, ఇంకొక లైఫ్ పార్ట్నర్తో నువ్వు జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. మొత్తంగా నువ్వు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం నుంచి కొంచెం బయటకు వచ్చి ఇంకొక వ్యక్తితోనే నువ్వు సహజీవనం చేయాలి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి చివరి దాకా అనుకున్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. హైఫై ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సారీ, మ్యారేజ్ అనగానే అది ఒక సెలబ్రేషన్ అనుకుంటున్నారు. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్స్, వీడియో షూట్స్, సంగీతులు, మెహందీలు, హల్దీలు, అవే నేను కాదనట్లేదు. నీకు ఉన్నప్పుడు నీకు ఇంట్రెస్ట్లో ఓకే చేసుకుంటున్నావు. ఇక నా కాస్ట్యూమ్స్ నీ కాస్ట్యూమ్స్ మ్యాచింగ్ ఉండాలి, కొరియోగ్రాఫ్లు ఇవన్నీ ఉన్నాయి. కాస్ట్యూమ్స్ మ్యాచింగ్ చూస్తున్నారు, ఐడియాలజీ మ్యాచ్ అయిందా లేదా చూసుకోవట్లేదు. అవును, అది కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇద్దరు వాళ్ళని ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు మీరు అన్నారు, అతను బయటపడతాడా, అమ్మాయి బయటపడుతుందా, సహజ సిద్ధమైన గుణాలు. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి ప్రీ కౌన్సిలింగ్లో. ఒక మదర్నో, ఫాదర్నో, బ్రదర్నో, తన నైజం ఏంటి, తనకి ఎప్పుడు కోపం వస్తుంది, తను ఎలా ఉంటాడు. నా ఉద్దేశంలో అండి 90% అందరు మంచి వాళ్ళే ఉంటారు. అవును, 90% చిన్న చిన్న ఇమోషన్స్ ఇందా చెప్పాను చూడండి, మనుషులన్న తర్వాత ఇమోషన్స్ కంపల్సరీ ఉంటాయి. కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు, కంట్రోల్ చేసుకోవద్దు. కొంతమంది బాగా బ్యాలెన్స్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. కోపం వచ్చి అరిచేస్తారు, అరిచిన తర్వాత బాధపడతారు. అవును, అంతే కదా. గట్టిగా అరిచేస్తారు, కోపం వచ్చి ఏదో 4 మాటలు అంటారు, యూతల వాళ్ళకి హర్ట్ అవుతారు, కానీ వాళ్ళ తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు, బాధపడతారు. ఇలాంటి నేచర్ ఉంటుంది. ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే, ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళే ఇద్దరు సమానంగా ఉండరు. అవును, ఇద్దరు ఇష్టాలు వేరే ఉంటాయి, ఇద్దరి నేచరు వేరే ఉంటుంది, ఇద్దరు కొట్టుకుంటారు శత్రువులాగా. అలాంటిది నువ్వు టోటల్గా వేరే కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తితో నువ్వు అడ్జస్ట్ అవ్వాలంటే అడ్జస్ట్ అవ్వాలి. కలిసి ఉండాలి అంటే మాక్సిమం ఇప్పుడు నేను ఇంకొక విషయం, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మాట్లాడట్లా. నార్సిసిజంలు, దాని స్ట్రాంగ్ హెడెడ్నెస్ ఇట్లాంటివి ఉంటాయి చూడండి కొన్ని, అవి నేను మాట్లాడట్లేదు. అవి మనం ఇంకా మన చేతిలో లేని విషయాలు అవన్నీ. ఆ 10-15% జోన్ అసలు ఐఎమ్ నాట్ టచింగ్. నేనెవరిని అది మాట్లాడడానికి. కానీ 85% పీపుల్ నువ్వు చెప్తే అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు. చెప్పడంలోనే ఉంది. ఇప్పుడు నువ్వు తప్పు అని నేను ఇలా చూపిస్తున్నాను, నీ తప్పు నువ్వు ఇలా చేసావు, నువ్వు తప్పు అని. తప్పు అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి. తప్పు అంటే ఏంటి చెప్పండి మీ దృష్టిలో? తప్పంటే బేసిక్గా అంటే వాళ్ళు తెలియక చేసింది. మీ దృష్టిలో వాళ్ళు తప్పు చేశారు అనుకుంటారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళది కరెక్టే అనుకుంటున్నారు. అలా అది కూడా కరెక్టే అది కదా. వాళ్ళు ఒప్పు అనుకుంది మీకు తప్పు అనిపిస్తుంది, వాళ్ళు తప్పు అనుకుంది మీరు ఒప్పు అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ తప్పొప్పులు ఎన్నకుండా వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారు, పొద్దున సరిగ్గానే వెళ్ళారు కదా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎందుకు అలా ఉన్నాడు, అది ఏదో జరిగింది మధ్యలో. దానికి కూడా నువ్వు పాజ్ ఇవ్వకుండా నువ్వు నా మొహం చూడంగానే ఇలా ఉంటావు, నేను చెప్పింది పట్టించుకో, ఇలాంటి నాగింగ్ ఉంటాయి కదా, ఆ ఫ్రిక్షన్ తగ్గించుకోండి కొంచెం. మగవాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు, ఆడవాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. మగవాళ్ళకి ఏదైనా ఛాలెంజ్ వచ్చిందనుకోండి ఆఫీస్లో కానీ ఎక్కడైనా, వాళ్ళు ఫస్ట్ వెంటనే షేర్ చేసుకోరు, వాళ్ళది పర్సనల్ ఫెయిల్యూర్గా ఫీల్ అవుతారు. అవును, ఏదో గదిలోకి వెళ్ళిపోయి ఏదో ఒక సూడోకో చేసుకోవడమో, ఒక గేమ్ చేసుకోవడమో, లేకపోతే ఎవరో ఫ్రెండ్తో మాట్లాడడమో చేసుకుని అరగంట తర్వాత బయటకు వచ్చి అప్పుడు వాళ్ళే చెప్తారు వచ్చి ఆ స్పేస్ అండ్ ఇది ఇవ్వాలి, స్పేస్ కావాలి. కానీ విమెన్కి ప్రాబ్లం ఏదైనా రాగానే ఫస్ట్ వినేవాళ్ళు కావాలి, వాళ్ళకి సొల్యూషన్ వద్దు. అది కరెక్ట్, వాళ్ళకి సొల్యూషన్ వద్దు. సొల్యూషన్ ఇస్తే కోపం వస్తుంది, అవునా కదా. ఇది ఇమీడియట్గా సొల్యూషన్ కోసం అడగరు వాళ్ళు, జస్ట్ దే వాంట్ సమ్ ఒక రిసీవింగ్ ఎండ్ కావాలి, అంతే చాలు. పని మనిషి రాలేదు, ఇక్కడ ఇదేదో అయింది, అదేదో అయింది, సమ్ చెప్తూ ఉంటారు ప్రశాంతంగా, ఈ 2 ఇచ్చేస్తే సరిపోతుంది, అంతే. వీళ్ళు వినకపోతే పక్కింటి ఆంటీకి చెప్తారు, లేదా ఫోన్ చేసి వాళ్ళ అక్కయ్యతో అన్న షేర్ చేసుకుంటారు కాబట్టి, కానీ వాళ్ళ మనసులో అయితే ఉంచుకోరు.
ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్. ఇది గ్రహించకుండా నేను ఇంటికి రాగానే మొదలు పెడతామని అతను, నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నా మీరు నన్ను పట్టించుకోకుండా మీ పనిలో మీరు ఉన్నారని కూడా ఇవే జరుగుతున్నాయండి. నా దగ్గరకు వచ్చిన కౌన్సిలింగ్ గురించే మాట్లాడుతున్నా మీతో. కరెక్ట్ అవును. నేను వేరే కొత్త విషయాలు ఏం చెప్పట్లా. అలాగే నువ్వు ఎక్కువసేపు నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడావు, మీ అమ్మతో మాట్లాడావు. ఇప్పుడు భార్య ఫోన్లో ఎంతసేపు మాట్లాడాలో భర్త చెప్పచ్చా అండి? చెప్పండి. ఫోన్లో నువ్వు 2 minutes కంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడద్దు అని కాదు, 2 minutesలో కట్ చేసి పెట్టేయాలి అని ప్రతి మెజరు, ప్రతి బట్టలు వేసుకునే బట్టలు మొదలుకుని భర్త చెప్తూ ఉంటే దాన్ని ఏమంటారండి? కంట్రోల్ కాకపోతే కంట్రోలే కదా. అలా కష్టం కదా, చాలా ఎలా డీల్ చేయాలి మరి? ఏం చెప్పాలి భార్య? ఏం చెప్పాలి? అన్ని ఒక ఇన్సిడెంట్ల క్రమం అయ్యాక ఏమండి నేను మీతో మాట్లాడాలి, ఈ మధ్య నేను నోటీస్ చేస్తున్నాను, అలా బెటరా? అంతే. కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. కమ్యూనికేట్ చెయ్యట్లేదు చాలా మంది, ఇక్కడ పెట్టేసుకుంటున్నారు. ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, అది అలా అలా ఉండి 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 ఒక్కసారి బయటకు వస్తుంది. అలా కాకుండా మామూలుగా కమ్యూనికేషన్, ఇప్పుడు వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ తెలుసు, వాళ్ళ మంచి మూడ్ తెలుసు, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలుసు. నేను అందుకనే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ముట్టుకోవట్లేదు. మీరు చెప్పిన ఇదే సిచ్యువేషన్ తెలిసిన వాళ్ళలోనే అతను, ఆ అమ్మాయి అసలు ఎవరితో ఫోన్లో మాట్లాడడానికి వీల్లేదు. 30 ఏళ్ళు అయింది పెళ్ళై, పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన తర్వాత కూడా 5 నిమిషాలకు మించి ఫోన్లో మాట్లాడకూడదు. ఏం చేస్తుంది ఈ ఏజ్కి? ఇంకా తను ఏం చేయగలుగుతుంది? చాలా అదే అంటే ఇది ఇండివిజువల్స్ యాటిట్యూడ్ స్వప్న. వీ కెనాట్ జనరలైజ్ దిస్. అవును. ఇప్పుడు ఒక ఇంట్లో జరిగినది ఇంకో ఇంట్లో కాదు, ఇంకో రకమైన ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఈజ్ ప్రాబ్లం, దాని ఫార్మాట్ మారచ్చు, దాని స్ట్రక్చర్ మారచ్చు, కానీ సమస్య ఉంటుంది. దాన్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలి అనేది నీ విద్వత్తు, నీ సమయము, నీ దేశకాలమాన పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం. అతనికి ఎవరైనా చెప్తే వింటారు అనే వాళ్ళు ఉంటారుగా ప్రతి వాళ్ళకి జీవితంలో, వాళ్ళతో చెప్పించడానికి ట్రై చేయాలి. అది కొన్ని ఉంటాయి, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ వెతుక్కోవడం అనేది విజ్ఞత, వివేకం, తెలివి. అంతే. జీవితాన్ని నాశనం చేసుకోవాలి. పర్సనల్గా తీసుకుని బాధపడిపోవడం లేదు, ఏదో కోపం చూపించి ఉక్రోషంగా వెళ్ళిపోవడం కూడా సొల్యూషన్ కాదు. ఇంకొకటి కూడా చెప్తా, ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాదు, పెద్ద ప్రాబ్లమ్సే. ఇప్పుడు భర్త ఉన్నాడు, అతని ఉద్యోగంలో ప్రాబ్లం వచ్చిందమ్మా, జాబ్ పోయింది, లేదు వ్యాపారం చేస్తున్నాడు నష్టం వచ్చింది, అతన్ని నానా మాటలు అని హింసబెట్టి నీకు చేత కాదు, నువ్వు ఇంతే అనొచ్చా? అప్పుడు భార్య ధర్మం ఏంటంటారు? సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేయాలి, మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు మనిషి మారలేదు కదా స్వప్న, సిచ్యువేషన్ మారింది. డబ్బుదే ఉంది, వాళ్ళు ఉంటుంది రేపు ఉండదు, వాళ్ళు ఉండదు రేపు వస్తుంది. కానీ మనిషి అనే మనసు అనేది అట్లా కాదు కదా. జీవితం ఎంత మనకి ఇచ్చింది భగవంతుడు, ఇంత చిన్న జీవితాన్ని ఇలాంటి ఆవేశాలు, ఈగోలు, ఫ్రిక్షన్లు వీటితో పాడు చేసుకుంటామా? ఆనందంగా చేసుకోవడానికి ట్రై చేసుకుంటామా? మంచి పాయింట్. యాక్చువల్లీ నేను ఒక సేయింగ్ నేను ఫాలో అవుతా, అది అందరికీ చెప్తాను కూడా. నేను ఎక్కడో చదివాను ఇది, లైఫ్ ఈజ్ లైక్ ఎ సాంగ్ ఫర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ ద లిరిక్ బట్ ద ట్యూన్ ఈజ్ అవర్స్. ఎంత అద్భుతమైన కొటేషన్. జీవితాన్ని ఒక పాట అనుకుంటే దానికి సాహిత్యాన్ని భగవంతుడు ఇచ్చేశాడు. నువ్వు ఎక్కడ పుడతావో తెలియదు, ఏ తల్లిదండ్రులకు పుడతావో తెలియదు, రిచ్ ఇంట్లో పుడతావా, బీదింట్లో పుడతావా, ఏ కులం, ఏ మతం, ఏ దేశం, ఆడ మగ కూడా తెలియదు. పుట్టేదాకా మనకి తెలియదు. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ బై గాడ్. నేను భగవంతుడిని బాగా నమ్ముతాను, ఫిలాసాఫిక్గా ఉంటాను, నమ్ముతాను. ఐ మీన్ ఆ స్పిరిచువల్ పాత్లో ఉన్నాను నేను. సో అలాంటప్పుడు పుట్టిన తర్వాత మాత్రం మన డ్యూటీ, హౌ బెస్ట్ వీ కెన్ మేక్ దట్ లైఫ్ బ్యూటిఫుల్, ఎంత బాగా మనం దాన్ని చేసుకోగలం, రిలేషన్షిప్స్ ఎలా పాటించగలం, దాన్ని మనం ఇచ్చిన సాహిత్యానికి మంచి సంగీతాన్ని మనం సమకూర్చుకోగలగనేది మన చేతిలో ఉంది. బ్యూటిఫుల్. ట్రాజిక్ చేసుకుంటామా, హాయిగా ఆనందంగా పాడుకుంటామా అనేది మన చేతిలో ఉంది. సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, కానీ అవతల వచ్చేవాళ్ళు మనకి అట్లా ఉండాలి కదా. అంటే నీకు శక్తి ఉన్నంత వరకు